నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన తాత్విక భావన గురించి లోతుగా చర్చిద్దాం. మన జీవితాన్ని, ఈ మొత్తం ప్రపంచాన్ని ఒక తోలుబొమ్మలాటతో పోల్చే ఒక ఆలోచన ఇది. మనం చూసిన విజ్ఞానమిత్ర యూట్యూబ్ వీడియో ప్రకారం ఈ సృష్టిలో నిజంగా శాశ్వతంగా ఉన్నది రెండంట. ఒకటి జీవాత్మ అంటే మనం, రెండోది పరమాత్మ అంటే ఆ దైవం. మిగిలినదంతా ఒక ప్రదర్శన మాత్రమే. వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఈ ఆలోచనలో చాలా లోతుంది కదా. అసలు ఈ తోలుబొమ్మలాట అంటే ఏమిటి? మన జీవితంలో రోజూ ఎదురయ్యే సుఖదుఖాలు, లాభనష్టాలు, పొగడ్తలు, విమర్శలకు ఈ కాన్సెప్ట్ని ఎలా అన్వయించుకోవాలి? ఈ విశ్లేషణలో ఈ రూపకం వెనుకున్న అసలు అర్థాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, ఈ విషయంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దామా? ముందుగా ఈ ఆటలో అసలు పాత్రధారులెవరు? మూలం చాలా స్పష్టంగా చెప్తోంది, ఈ ప్రపంచ వేదికపై నిజమైన అస్తిత్వం ఉన్నది ఇద్దరికే, జీవాత్మ మరియు పరమాత్మ. మిగతాదంతా ఒక డ్రామా. ఇది ఆలోచిస్తేనే కొంచెం మైండ్ బెండింగ్గా ఉంది. అంటే మన చుట్టూ ఉన్న మనుషులు, మన ఉద్యోగాలు, మన సంబంధాలు అన్నీ ఈ నాటకంలో భాగమేనా? అవును. ఈ ఫిలాసఫీ ప్రకారం అన్నీ ఆ నాటకంలో భాగమే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం. పరమాత్మ కేవలం ఒక ప్రేక్షకుడు కాదు. ఆయన గురుస్థానంలో ఉంటాడు. ఒక గురువు తన శిష్యుణ్ణి ముందుకు నడిపించడానికి ఎలాగైతే పరీక్షలు పెడతాడో, అలాగే పరమాత్మ కూడా జీవాత్మను పరీక్షిస్తూ ఉంటాడు. అంటే జీవితంలో జరిగే సంఘటనలు యాదృచ్ఛికం కాదనమాట. అదొక అదొక కరికులం లాంటిది. జీవాత్మ తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి పరమాత్మ పెట్టే పరీక్షలవి. ఖచ్చితంగా. అందుకే దీన్ని శిక్ష అని కాకుండా శిక్షణ అని చూడాలి. మనకు ఎదురయ్యే ప్రతి సవాలు, ప్రతి కష్టం మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని తీర్చిదిద్దడానికి, మనల్ని ఒక మెట్టు పైకెక్కించడానికి వచ్చే శిక్షణ అన్నమాట. ఈ దృష్టితో చూసినప్పుడు జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల పట్ల మన స్పందన పూర్తిగా మారిపోతుంది. ఆ క్షణంలో అది బాధపెట్టినా అంతిమంగా వాళ్ళ ఎదుగుదలకే దారితీస్తుంది. సమస్యలను సమస్యలుగా కాకుండా మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి వచ్చిన అవకాశాలుగా చూసే వీలు కలుగుతుంది. బహుశా ఈ ఆలోచనతోనే అసలు తోలుబొమ్మలాట అనే భావన మొదలవుతుందేమో. అవును. ఆ పరీక్షలే ఈ తోలుబొమ్మల రూపంలో మన జీవితంలోకి వస్తాయి. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ తోలుబొమ్మలు అంటే ఎవరు? అవి ఎలా పనిచేస్తాయి? సోర్స్లో ఇచ్చిన ఉదాహరణలు చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి. ఒక తోలుబొమ్మ వచ్చి మన తలపై ఒక కిరీటం పెడుతుంది. అంటే సమాజంలో మనకు కీర్తి, గౌరవం లభిస్తాయి. వెంటనే మరో తోలుబొమ్మ వచ్చి ఆ కిరీటాన్ని తీసేస్తుంది. అంటే అదే సమాజంలో అవమానం లేదా అపకీర్తి ఎదురవుతుంది. కేవలం కీర్తి, అవమానాలే కాదు, ఒక బొమ్మ మనకు లాభాన్ని తెచ్చిపెడుతుంది, వ్యాపారంలోనో ఉద్యోగంలోనో విజయాన్నిస్తుంది. మరో బొమ్మ వచ్చి నష్టాన్ని కలిగిస్తుంది, ఉన్నదాన్ని ఊడ్చుకుపోతుంది. మన జీవితంలోకి వచ్చే వ్యక్తులు కూడా అంతే. ఒకరు మనతో చాలా కోపంగా, కఠినంగా మాట్లాడతారు, ఇంకొకరు ఎంతో శాంతంగా, ప్రేమగా మాట్లాడతారు. ఈ ఫిలాసఫీ ప్రకారం వాళ్లంతా తోలుబొమ్మలే. ఈ ఉదాహరణలు వింటుంటే మన జీవితంలోని మనుషులు, సంఘటనలు కళ్ల ముందు కదులుతున్నాయి. అంటే మన బాస్, మన పక్కింటి వాళ్ళు, మనల్ని పొగిడే స్నేహితులు, విమర్శించే బంధువులు వీళ్లంతా తోలుబొమ్మలేనా? వాళ్లకు సొంత వ్యక్తిత్వం లేదా? మంచి ప్రశ్న. వాళ్లకు వాళ్ల జీవాత్మ ప్రయాణం ఉంటుంది. కానీ మన నాటకంలో, మన పరీక్షలో వాళ్లు పోషిస్తున్న పాత్ర ఒక తోలుబొమ్మది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన కీలకమైన అంశమేమిటంటే, ఈ తోలుబొమ్మల చర్యల వెనుక ఉన్న అసలు సూత్రధారి పరమాత్మ. అసలైన పరీక్ష ఆ బొమ్మలతో కాదు, ఆ బొమ్మల చర్యలకు జీవాత్మ ఎలా స్పందిస్తుందనే దానిలోనే ఉంది. ఓకే. అంటే కిరీటం పెట్టినప్పుడు పొంగిపోయి గర్వంతో విర్రవీగుతున్నామా? కిరీటం తీసేసినప్పుడు కుంగిపోయి నిరాశలో మునిగిపోతున్నామా? ఈ రెండింటికీ అతీతంగా, స్థిరంగా, నిశ్చలంగా ఉండగలుగుతున్నామా అనేదే అసలు పరీక్ష. సరిగ్గా అదే. లాభం వచ్చినప్పుడు ఆనందంతో ఉబ్బితబిబ్బవడం, నష్టం వచ్చినప్పుడు దుఃఖంలో కూరుకుపోవడం, ఇదంతా మాయలో చిక్కుకోవడం కిందకే వస్తుంది. ఈ మాయలో పడి మనం మనశ్శాంతిని మనమే పాడు చేసుకుంటున్నామా? లేక ఇదంతా ఒక నాటకం, ఈ బొమ్మల వెనక ఉన్న సూత్రధారి వేరే ఉన్నాడని గ్రహించి ప్రశాంతంగా ఉంటున్నామా అనేది పరమాత్మ గమనిస్తూ ఉంటాడు. అసలు పరీక్ష మన ప్రతిస్పందనలోనే ఉంది, ఆ సంఘటనలో కాదు. సిద్ధాంతపరంగా వినడానికి ఇది చాలా బాగుంది. మనల్ని పొగిడేవాళ్లు, తెగిడేవాళ్లు కేవలం తమ పాత్రలను పోషిస్తున్న బొమ్మలు మాత్రమే.
మనం స్పందించాల్సింది ఆ బొమ్మలకు కాదు, ఆ ఆటను ఆడిస్తున్న సూత్రధారికే. కాని ఆచరణలో ఇది చాలా కష్టంగదా. మనల్ని ఎవరైనా విమర్శిస్తే వెంటనే కోపం లేదా బాధ వస్తుంది. పొగిడితే సంతోషం కలుగుతుంది. ఆ ఎమోషనల్ రెస్పాన్స్ని ఆపుకుని, ఓ ఇది ఒక తోలుబొమ్మ అని అనుకోవటం దాదాపు అసాధ్యమనిపిస్తుంది. ఈ మాయలో పడుకుండా ఉండటం ఎలా? మీరు చాలా ముఖ్యమైన ప్రాక్టికల్ ప్రశ్న అడిగారు. ఇది ఒక స్విచ్ వేసినంత సులభం కాదు, ఇదొక సాధన. మన సోర్స్ కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తి దానికి భగవద్గీత నుండి ఒక అద్భుతమైన సమాధానాన్ని ఇస్తోంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఒక శ్లోకాన్ని అక్కడ కోట్ చేశారు. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ. దాని అర్థమేమిటి? దాని అర్థం, నాచే సృష్టించబడిన ఈ దైవిక మాయ త్రిగుణాలతో అంటే సత్వ, రజో, తమో గుణాలతో కూడి ఉంది. దీనిని దాటటం చాలా కష్టం, దాదాపు అసాధ్యం. ఒక్క నిమిషం. మాయను దాటటం అసాధ్యమని స్వయంగా భగవంతుడే చెబుతున్నాడా? ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే. అప్పుడు ఇక మార్గమేమిటి? మనం జీవితాంతం ఈ మాయలో చిక్కుకుని ఈ తోలుబొమ్మల చేతిలో అశాంతితో బతకాల్సిందేనా? అక్కడే అసలు రహస్యముంది. సమాధానం కూడా అదే శ్లోకంలో, దాని తర్వాతి పాదంలోనే ఉంది. భగవంతుడిలా అంటాడు, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అంటే ఎవరైతే నన్ను మాత్రమే, నన్నే పూర్తిగా శరణాగతి చేస్తారో వారు మాత్రమే ఈ దాటరాని మాయను దాటగలరు. శరణాగతి అంటే సరెండర్ అవ్వడం. అంటే మన పోరాటం ఆ బొమ్మలతో కాదు, మన దృష్టిని మార్చుకోవడంతోనే అసలు పరిష్కారం ఉందన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడ పరిష్కారం మాయతో పోరాడటం కాదు, మాయను సృష్టించినవాడికి శరణాగతి చెందటం. మన దృష్టిని, మన ఏకాగ్రతను పూర్తిగా ఆ బొమ్మల నుండి తీసివేసి సూత్రధారిపై నిలపడం. అయితే ఈ శరణాగతి అనే పదాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. శరణాగతి అంటే చేతకానితనమా? మనల్ని దారుణంగా అవమానించిన ఒక వ్యక్తిని కేవలం తోలుబొమ్మ అనుకుని వదిలేయడం మన బలహీనతవుతుందా? అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా ఇదంతా పరమాత్మ లీల అనుకుని ఊరుకోవాలా? ఇది అద్భుతమైన ప్రశ్న. చాలామందికొచ్చే సందేహం ఇదే. శరణాగతి అంటే నిష్క్రియ పరత్వం, అంటే పాసివిటీ కాదు. తోలుబొమ్మకు శరణాగతి చెందమని భగవంతులు చెప్పడం లేదు. ఫలితాన్ని పరమాత్మకు శరణాగతి చెయ్యమంటున్నాడు. మీరు మీ ధర్మాన్ని, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, అన్యాయాన్ని ఎదిరించాలి. కాని ఆ చర్య యొక్క ఫలితం మీద, దానివల్ల వచ్చే కీర్తి మీద లేదా ఎదురయ్యే అవమానం మీద మీ మనశ్శాంతిని ఆధారపడనివ్వకూడదు. అర్థమైంది. అంటే మనం చెయ్యాల్సిన పని మనం చెయ్యాలి, కాని ఫలితం ఎలా వచ్చినా దాన్ని ఒకేలా స్వీకరించాలి. ఆ ఫలితం మన చేతుల్లో లేదు, అది సూత్రధారి చేతిలో ఉంది అనే నమ్మకంతో ఉండాలి. సరిగ్గా అదే శరణాగతి అంటే, నేను నా వంతు ప్రయత్నం చేశాను, ఇక మిగతాది నీ ఇష్టం అని పరమాత్మకు వదిలివేయడం. అప్పుడు మనల్ని పొగిడే బొమ్మతో గాని, తెగిడే బొమ్మతో గాని మనకు సంబంధం ఉండదు. మన ఏకైక సంబంధం, మన ఏకైక ఆశ్రయం కేవలం ఆ పరమాత్మతోనే ఉంటుంది. మన ఎమోషనల్ యాంకర్ని బయటి ప్రపంచం నుండి తీసి లోపలి ఉన్న దైవానికి కనెక్ట్ చేయడం, అదే అసలైన శరణాగతి. ఓకే, ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మన దృష్టిని బయట ప్రపంచంలోని బొమ్మల నుండి, మనల్ని ప్రభావితం చేస్తున్న మనుషుల నుండి, పరిస్థితుల నుండి మళ్లించి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ పరమాత్మ వైపు తిప్పాలి. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఉన్నది ఆయనే అని నమ్మినప్పుడు ఆ బొమ్మల చేష్టలు మనల్ని అంతగా ప్రభావితం చేయలేవు. ఇంతకీ ఈ సాధన యొక్క అంతిమ లక్ష్యమేమిటి? కేవలం మనశ్శాంతి మాత్రమేనా, లేక ఇంకా ఏమైనా ఉందా? మనశ్శాంతి అనేది ఆ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మజిలి మాత్రమే. అసలు గమ్యం ఇంకా లోతైనది. ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మపై పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి సంపూర్ణంగా శరణాగతి చేస్తున్నో అప్పుడు గురువు లేదా దైవం యొక్క అనుగ్రహం కలుగుతుంది. సోర్స్ దీన్ని చాలా స్పష్టంగా చెప్తోంది. ఆ అనుగ్రహం కలిగినప్పుడు జీవాత్మకు ఒక గొప్ప జ్ఞానోదయం కలుగుతుంది. అదేమిటది? అదేమిటంటే, ఈ సృష్టిలో ఉన్నది ఒక్కటే. మొదట్లో మనం జీవాత్మ, పరమాత్మ అని రెండుగా అనుకున్నాం కదా, ఆ భేదం కూడా మాయే అని తెలుస్తోంది. జీవాత్మ పరమాత్మ వేరు కాదు. ఈ కనిపించే ప్రపంచం, ఆ తోలుబొమ్మలో, ఆ సూత్రధారి అంతా ఆ ఒక్కదాని యొక్క వివిధ రూపాలే అనే సత్యం బోధపడుతుంది. వావ్! అంటే అంతా ఒక్కటే. మూలం దీన్ని అద్వైతం అని చెప్పిందా? ఖచ్చితంగా. అద్వైతమంటే రెండు కానిది, అంటే ఏకత్వం, నాన్ డ్యుయాలిటీ.
ఈ తోలుబొమ్మలాట, ఈ పరీక్షలు, ఈ సుఖదుఖాలు ఇవన్నీ చివరికి జీవాత్మకు ఆ ఏకత్వపు అనుభవాన్ని కలిగించడానికే ఏర్పాటు చేసిన ఒక పెద్ద నాటకం. ఆ అద్వైత స్థితిని చేరినప్పుడు ఇక లాభం, నష్టం, కీర్తి, అవమానం, సుఖం, దుఃఖం అనే ద్వంద్వాలు ఉండవు. ఎందుకంటే ఆట ఆడేవాడు, ఆడించేవాడు, ఆటకు వేదిక అయినవాడు అంతా ఒక్కడే అని తెలిసిపోతుంది. అప్పుడు మిగిలేది పరమశాంతి మాత్రమే. అద్భుతం. ఈ విశ్లేషణ మొత్తం ఒక అందమైన వలయంలా పూర్తి అయినట్టనిపిస్తుంది. జీవాత్మ, పరమాత్మ అనే రెండు వేర్వేరు అంశాలతో మొదలై చివరికి ఆ రెండూ ఒకటే అనే అద్వైత జ్ఞానంతో ముగిసింది. కాబట్టి ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, జీవితమనే ఈ నాటకంలో మనల్ని సంతోషపెట్టేవి, బాధపెట్టేవి కేవలం తోలుబొమ్మలు మాత్రమే. వాటి వెనుక ఉన్న అసలైన సూత్రధారి పరమాత్మ. మన దృష్టి మొత్తం ఆ సూత్రధారిపైనే ఉండాలి. ఆ బొమ్మల మాయలో చిక్కుకోకుండా ఆ సూత్రధారిని ఆశ్రయిస్తే ఆయన అనుగ్రహంతో మాయను దాటి అంతిమంగా మన నిజ స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఇదంతా విన్న తర్వాత మన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న విషయాలకు మనం ఎంత అనవసరంగా ఆందోళన చెందుతామో, ఎంత ఎమోషనల్ ఎనర్జీని వృధా చేస్తామో అనిపిస్తోంది. ఒక చిన్న విమర్శకు కుంగిపోతాం, ఒక చిన్న పొగడ్తకు పొంగిపోతాం. కాని ఈ పెద్ద చిత్రంలో చూస్తే అవన్నీ ఎంత అశాశ్వతమైనవో అర్థమవుతుంది. నిజమే. చివరిగా ఒక ఆలోచన. మనందరం ఈ తోలుబొమ్మలాట అనే భావనను మనసులో ఉంచుకుంటే రేపటి నుండి మన రోజువారీ జీవితం ఎలా మారుతుంది? ఆఫీస్లో మనల్ని విమర్శించిన సహోద్యోగిని లేదా మనల్ని పొగిడిన అధికారిని కేవలం తమ పాత్ర పోషిస్తున్న తోలుబొమ్మల్గా చూడగలిగితే మన స్పందన ఎలా ఉంటుంది? బహుశా మనమంతా వ్యక్తిగతంగా తీసుకోమేమో. వాళ్ల మాటలను మన విలువకు కొలమానంగా చూడటం మానేస్తామేమో. అవును. ఇది మనల్నొక ప్రశ్న అడిగేలా చేస్తోంది. మన ప్రశాంతతను నిజంగా ఏది నియంత్రిస్తోంది? బయటి బొమ్మల చర్యలా, లేక మన అంతర్గత దృష్టి ఎటువైపు ఉందనేదా? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ తాత్విక భావన కేవలం ఒక సిద్ధాంతంగా కాకుండా మన జీవితాన్ని మార్చగల ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుంది.